గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచుల ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ చూస్తున్న మీరు జ్యూసు పొప్పడికాయ అండి, అదే పపాయ జ్యూసు. ఎందుకంటే అది ఇప్పుడే తీసుకొచ్చినప్పుడు బాగానే ఉండి ఇప్పుడు కోస్తే ఏమైపోయిందంటే కట్ చేస్తే అది గట్టిగా ఉంది అండ్ తీయగా లేదు. అది ఎవరు తినాలంటారు? పెద్దోళ్ళు తినాలంటే గట్టిగా ఉంది, పిల్లలు తినాలంటే తీయగా లేదు. సరే అన్ని వందలు పెట్టుకొచ్చి మళ్ళీ మనం పాడేస్తామా? అలా చేయొద్దు కదా. ఎన్నో జ్యూసులు తాగుతున్నాం. ఈ తప్పేంటి? ఇలా చిన్న చిన్న స్లైస్లో కట్ చేసి మిక్సీ జార్లో ఇలా వేసి, ఇదిగోండి కొద్దిగా షుగర్ వేస్తున్నాను. మీరు షుగర్ వద్దనుకుంటే కండ చక్కెర వేసుకోండి. చిటికెడు ఉప్పు, తగినన్ని పాలు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న తర్వాత ఇదిగోండి అది గట్టిగా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఉండలు మొత్తం ఉంటాయండి తప్పకుండా. అందుకే ఒక జార్లో వేసి ఇదిగోండి ఇట్లా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తాగేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండదు అన్నట్టు. ఇదిగో చూసారా ఎట్లా వెళ్ళినా, కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి మెత్తగా ఉంటే అవి కూడా వెళ్ళవు. ఇదిగోండి ఎంత మంచి జ్యూస్ అయింది. సో ఇది మీరు కన్సిస్టెన్సీని బట్టి చేసుకోండి. ప్రస్తుతానికి ఐస్ అయితే లేదు, తాగుతూనే ఉన్నారు. ఐస్ అయ్యనిస్తున్నారు. ఫ్రిడ్జ్ తీస్తా ఉన్నారు. ఐస్ అయితే లేదు, ఏమైతే లేదు. అయితే ఇది మళ్ళీ వాడేస్తారని తొందరగా వేసేసిన. మీరు ఐస్ వేసుకోండి. అండ్ సబ్జా గింజలు ప్రస్తుతానికి అయిపోయాయండి. సబ్జా గింజలు చల్లదనము, ఇది కొంచెం వేడి కాబట్టి రెండు కాంబినేషన్ బాగుంటాయి. తప్పకుండా సబ్జా గింజలు ఉంటే వేసుకోండి, ఓకేనా. ఇక ఐస్ సబ్జా గింజలు వేసుకోండి. తర్వాత ఇదిగోండి డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేషన్ చేసుకొని తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది, ఓకేనా. మీరు కూడా ఇలా తీగ లేకుండా గట్టిగా ఉంటే పాడేయద్దు, ఇలా జ్యూస్ వేసుకొని తాగొచ్చు. షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.